జిమ్ చేయకుండా ఉండడానికి 99% మందికి ఏదైనా మంచి రీజన్, మంచి మిత్ రీజన్ ఏదైనా ఉంది అంటే, మేము జిమ్ చేసి మానేస్తే లావ్ అయిపోతాము, అందుకనే జిమ్ చేయట్లేదు. యాక్చువల్గా జిమ్ చేసి మానేస్తే లావ్ అయిపోతారా? ఒకవేళ లావ్ అయిపోతే ఏ రీజన్ వల్ల లావ్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 75 kgs వెయిట్ ఉన్న వ్యక్తికి ఎగ్జాంపుల్ నేను 2000 క్యాలరీస్ డైట్ ప్లాన్ ఇచ్చాను, అది కూడా డెఫిసిట్లో. అతను ఒక 3 months తర్వాత ఒక 6 or 7 kgs వెయిట్ తగ్గింది. అప్పుడు అతనికి ఆ 2000 క్యాలరీస్ డైట్ ప్లాన్ సర్ప్లస్ డైట్ ప్లాన్ అవుతుంది. డెఫిసిట్ కాదు, సర్ప్లస్ డైట్ ప్లాన్ అవుతుంది. ఆ 3 months తర్వాత కూడా అతను ఆ సర్ప్లస్ డైట్ ప్లాన్నే వాడుతూ ఉన్నాడు. అప్పుడు జిమ్ మానేసిండు. జిమ్ మానేసిన తర్వాత ఏమవుతుంది అంటే, అతని క్యాలరీస్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, డెఫిసిట్ కాస్త సర్ప్లస్ అయింది. ఈ 2 పాయింట్స్ చాలు కదా అసలు. అంటే ఒక మనిషి పెరగడానికి నువ్వు కరిగించట్లేవు, ఉన్న దాంట్లోంచి కరిగించట్లేవు, అండ్ అందులో కూడా ఎక్కువ తింటున్నావు అనమాట. ఇంకా అంతకంటే ఇంకా మెయిన్ పాయింట్ ఏం కావాలి ఒక మనిషి పెరిగిపోవడానికి, జిమ్ మానేసిన తర్వాత పెరిగిపోవడానికి? అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం జిమ్ చేసేటప్పుడు ఒక డైట్ ప్లాన్ తీసుకునేటప్పుడు కాన్షియస్గా ఉంటాం. ఏది తినాలన్నా తినకూడదన్నా సరే మన ప్లాన్ని ప్రకారమే తింటూ ఉంటాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్టికులర్గా ఏది తినాలో అదే తింటూ ఉంటాం. కానీ మానేసిన తర్వాత అదేముండదు కదా, చిన్నది అనుకుంటూ తినేస్తూ ఉంటాం. ఆల్రెడీ నువ్వు సర్ప్లస్లో ఉన్నావు, మళ్ళీ ఇది కూడా తింటూ ఉంటే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, నువ్వు కార్డియో ఉండదు, నీ వర్కౌట్స్ ఉండవు, స్లీప్ కరెక్ట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. నువ్వు జిమ్ మానేసినా కూడా అంత కాన్షియస్గా చేసేటి అన్ని పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు. సో నువ్వు వెయిట్ పెరగడానికి ఇంతకంటే మెయిన్ రీజన్స్ ఏం అవసరం లేదనమాట. చాలా మంది అనుకుంటా ఉంటారు జిమ్ మానేసిన తర్వాత వెయిట్ పెరుగుతారని. కాదు, జిమ్ మానేసిన తర్వాత కాదు, జిమ్ మానేసిన తర్వాత డైట్ ప్లాన్ లో వేరియేషన్స్ వస్తాయి చూసినలా. ఇంతకుముందు పాటించే పద్ధతులు ఇప్పుడు పాటించే పద్ధతుల వల్లే వెయిట్ పెరుగుతారు. థ్యాంక్ యూ.